Hey guys, hello, welcome back to our channel Ganishka Vlogs. Ganishka Vlogs. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికి బాక్స్ ఎందుకు పంచి పెట్టావు? సో స్కూల్కి అయితే వచ్చేసాము. అక్కడ మేడం వాళ్ళు హనీని బ్లెస్ చేస్తున్నారు. సో అదంతా అయిపోయిన తర్వాత హనీ వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే తీసుకెళ్ళాను. సో వాళ్ళ మేడం హనీ వాళ్ళ మేడం అనమాట. సో మేడంకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత మేడం విష్ చేశారు. విష్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసింది. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది గిఫ్ట్స్ ఇస్తున్నప్పుడు. అంటే దానికి ఇష్టం, అలా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడం అన్నా గిఫ్ట్స్ తీసుకోవడం అన్నా కూడా హనీకి చాలా ఇష్టం అనమాట. సో అది అయిపోయిన తర్వాత రిమైనింగ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా తీసుకెళ్ళి రిమైనింగ్ టీచర్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇప్పించేసాను. హనీ బర్త్డే వచ్చేసి 29th, కానీ సెలబ్రేషన్స్ అంతా 28th చేశాను. ఎందుకంటే 29th హాలిడే, దాని ఫస్ట్ బర్త్డే స్కూల్లో చేయడం. సో చాలా హ్యాపీగా చాలా బ్లెస్ అయింది. అండ్ ఈవినింగ్ మేము తునికి స్టార్ట్ అయిపోయాము. హ్యాపీ బర్త్డే హనీ, హ్యాపీ బర్త్డే హనీ. అయ్యో ట్రైన్ లేదు. ఎన్నిసార్లు చెప్తావు హనీ? మమ్మీగా చూడు. హ్యాపీ బర్త్డే హనీ. కాదు, యాక్చువల్గా మేము బస్సులో వచ్చాం, కానీ స్టేషన్లో ఎందుకున్నామంటే మా అమ్మగారికి ట్రైన్లు అంటే చాలా ఇష్టం. సో దానికి చూపించడానికి మా డాడీ ఆ ట్రైన్లో స్టేషన్కి తీసుకెళ్లారు. మా అమ్మ జర్నీ చేసి అలసిపోవడం వల్ల నేనైతే వచ్చిన వెంటనే పడుకుని పోయాను. బట్ ఈ క్రియేషన్ అంతా కూడా మా చెల్లి, మా మమ్మీ, మా అమ్ము చెల్లి, అంటే నాకు 2 చెల్లెలు కదా, వాళ్ళిద్దరూ కష్టపడి ఈ ట్రాన్సిషన్ అంతా కూడా గంట సేపు చేశారు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, ఎంత ఓపిక్గా చేశారు. అండ్ నైట్ ఆ ట్రాన్సిషన్ అయింది, మార్నింగ్ ఇదనమాట. సో 2 కూడా నాకు చాలా 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 బాగా అనిపించాయి. సో ఇవే కదా లైఫ్ లాంగ్ ఉండిపోయే క్యూట్ మెమరీస్ అన్నీ. సో ఈవినింగ్ అయితే అయిపోయింది. మార్నింగ్ టెంపుల్కి అది మా ఫాదర్ తీసుకొచ్చేసారు. అండ్ ఈవినింగ్ ఈ డెకరేషన్ అదంతా కూడా రెడీ చేసాము. నైట్ నేను హనీ మాత్రమే బస్లో వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ నియర్లీ 12-1 ఆ టైంకి హనీ వాళ్ళ డాడీ కూడా వచ్చేసి మాతో జాయిన్ అయ్యారనమాట. సో ఇక్కడ డెకరేషన్ పనులన్నీ మా యాపిల్ అంటే మా అత్త వాళ్ళ అబ్బాయి వాడు మా చెల్లి, మా చిన్న చెల్లి, అది అంత హెల్ప్ ఏం చేయదనుకోండి, కొంచెం ఉడత సాయాలు చేస్తుంది. సో అది మొత్తం సక్సెస్ఫుల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసాం. సో డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ హనీ అవుట్ఫిట్ 28th రోజు చేసిన అవుట్ఫిట్ ఎలా ఉంది, అండ్ బర్త్డే అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడ మా లిటిల్ ప్రిన్సెస్ ఈజ్ టర్నింగ్ 4 కంప్లీట్, అంటే 3 years కంప్లీట్ చేసుకుని 4th yearలోకి అడుగు పెట్టింది. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హెర్ ఇన్ అవర్ లైఫ్స్. ఏంటో దానికి అలా వచ్చేస్తుంది ప్రతి బర్త్డే కూడా. దాని ఇప్పటికి అయిన ఈ 4 birthdays కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే అయ్యాయి. ఎందుకో విజయనగరంలో చేయడానికి కుదరట్లేదు దానికి, అంటే దానికి అక్కడ రాసి పెట్టుంది, అక్కడే అవుతున్నాయి. అండ్ వీళ్ళందరూ కూడా మా పిల్ల బచ్చా గ్యాంగ్ అనమాట. సో లాస్ట్లో అమ్మగారు ఫోటోలకి పోజులు ఇస్తున్నారు, మేము ఫొటోస్ తీస్తున్నాము. సో మా చెల్లి నేను దీనికి ఉన్న పిచ్చి ఏంటంటే మీషో అంతా వెతుక్కుని మాకు పంపిస్తూ ఉంటుంది, మమ్మీ ఇది కొను, అస్సు పిన్ని ఇది కొను అని. సో అలా వాళ్ళ అస్సు పిన్ని వచ్చేసి దానికోసం 4 gifts అయితే పర్చేస్ చేసింది. సో ఆ గిఫ్ట్స్ అన్నీ ఇస్తుంటే దాన్ని ఏమంటారు, మొక్కల్లో దాని ఆనందం చూడండి, దాని గ్లో చూడండి. దానికి గిఫ్ట్స్ తీసుకోవడం అంటే నిజంగా చాలా అంటే చాలా ఇష్టం. సో గిఫ్ట్స్ అన్నీ తీసుకునేటప్పుడు మీరు చూడాలి దాని ఎక్సైట్మెంట్ అదంతా కూడా. లిటరలీ షీ ఈస్ వెరీ 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 హ్యాపీ. అండ్ దాని హ్యాపీనెస్ కోసమే కదా ఇదంతా. సో మీరు చూసారు కదా బర్త్డే ఫ్రాక్ మా చెల్లి తీసుకుంది దానికోసమని. పాపం కష్టపడి రోజంతా షాపింగ్ చేసి కరీంనగర్లోంచి కొని తీసుకొచ్చింది అనమాట. గిఫ్ట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడాలి మీరు దాని ఎక్సైట్మెంట్ అంతా ఇంత కాదు, మీరే చూడండి. గట్టిగా చెప్పాలి. ನೋಡ್ದಲಾಗೆ
చూసారు కదా, ఇలా హనీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసాము. నిజంగా నా కూతురు ప్రిన్సెస్లా ఉంది కదా, ఎవరు దిష్టి పెట్టకండి ప్లీజ్. అండ్ ఇలా అయితే సక్సెస్ఫుల్గా నా కూతురు బర్త్డే అయితే చేస్తాము. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దానికి ఇచ్చిన గిఫ్ట్తో ఆడుకుంటుంది. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.